అమరావతిలో అసెంబ్లీ సమావేశాల సందర్భంగా ఆదోని ఎమ్మెల్యే డాక్టర్ పార్థసారథి నియోజకవర్గంలోని ప్రభుత్వ ఆసుపత్రుల సమస్యలను సభ దృష్టికి తీసుకువెళ్లారు. ఆదోని జనరల్ ఆసుపత్రిలో స్పెషలిస్టు వైద్యుల కొరత తీర్చడంతో పాటు సిటీ స్కాన్ ఏర్పాటు చేయాలని కోరారు. 2-3 నియోజకవర్గాల ప్రజలు ఈ ఆసుపత్రిపై ఆధారపడుతున్నారని తెలిపారు. అలాగే 50 పడకల తల్లి బిడ్డల ఆసుపత్రిని 100 పడకలకు అప్గ్రేడ్ చేసి అదనపు పడకలు, వైద్యులు, ఆధునిక పరికరాలు ఏర్పాటు చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. ప్రధానమైన సమస్య ఆదోనిలో ఉన్నటువంటి ఆసుపత్రులను అభివృద్ధి చేయడం. అధ్యక్ష, మాకున్న జనరల్ హాస్పిటల్లో స్పెషలిస్టుల కొరత ఉంది. ఆ 2-3 నియోజకవర్గాల్లో ఎమర్జెన్సీలు వస్తే దాని మీద డిపెండ్ అయినారు. యాక్సిడెంట్లు ఎక్కువగా ఉన్నాయి. గుండె జబ్బులకు సంబంధించిన సమస్యల్ని ట్రీట్ చేయడానికి డాక్టర్ లేరు, కనీసం సిటీ స్కాన్ లేదు. అదేవిధంగా తల్లి పిల్లల హాస్పిటల్ 50 పడకల ఆసుపత్రి, దీన్ని 100 పడకల ఆసుపత్రిగా అప్గ్రేడ్ చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే రాష్ట్రంలో ఎక్కువగా డెలివరీలు అయ్యేటువంటి హాస్పిటల్స్ లో ఆదోని తల్లి పిల్లల హాస్పిటల్ ఉంటుంది. అధ్యక్ష, ఈ రెండింటినీ కూడా పరిశీలించాల్సిందిగా, సమస్యలు తీర్చాల్సిందిగా మీ ద్వారా ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తున్నాను. అధ్యక్ష, ప్రధానమైన సమస్య ఆదోనిలో ఉన్నటువంటి ఆసుపత్రులను అభివృద్ధి చేయడం. అధ్యక్ష, మాకున్న జనరల్ హాస్పిటల్లో స్పెషలిస్టుల కొరత ఉంది. ఆ 2-3 నియోజకవర్గాల్లో ఎమర్జెన్సీలు వస్తే దాని మీద డిపెండ్ అయినారు. యాక్సిడెంట్లు ఎక్కువగా ఉన్నాయి. గుండె జబ్బులకు సంబంధించిన సమస్యల్ని ట్రీట్ చేయడానికి డాక్టర్ లేరు, కనీసం సిటీ స్కాన్ లేదు. అదేవిధంగా తల్లి పిల్లల హాస్పిటల్ 50 పడకల ఆసుపత్రి, దీన్ని 100 పడకల ఆసుపత్రిగా అప్గ్రేడ్ చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే రాష్ట్రంలో ఎక్కువగా డెలివరీలు అయ్యేటువంటి హాస్పిటల్స్ లో ఆదోని తల్లి పిల్లల హాస్పిటల్ ఉంటుంది. అధ్యక్ష, ఈ రెండింటినీ కూడా పరిశీలించాల్సిందిగా